నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. డిప్యూటీ సీఎం కాన్వాయ్ కారణంగా ఆదివారం రోజు ఓ వ్యక్తి మృతి చెందాడు. రోడ్డుకు అడ్డంగా పవన్ కళ్యాణ్ కు సంబంధించిన పదుల సంఖ్యలో వాహనాలు నిలిచి ఉంచిన కారణంగా ఈ దుర్ఘటన జరిగింది. అంబులెన్స్ రాకపోకలకు అంతరాయం కలిగించడంతో సకాలంలో వైద్యం అందక ఒక వ్యక్తి మృతి చెందడం అక్కడున్న వారందరినీ కలిచివేసింది. గుంటూరులో అటవీ శాఖ అమరవీరుల సంస్మరణ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. అటవీ శాఖ కార్యాలయానికి ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ విచ్చేశారు. అయితే దాదాపు 20కి పైగా వాహనాలతో డిప్యూటీ సీఎం కాన్వాయ్ ఉండటంతో వాటిని రోడ్డుపైనే నిలిపి ఉంచారు. ఈ సమయంలో తీవ్ర అస్వస్థతకు గురైన ఒక వ్యక్తికి ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ ఆ మార్గంలో వచ్చింది. రోడ్డుకు అడ్డంగా కాన్వాయ్ నిలిపి ఉంచడంతో అంబులెన్స్ ముందుకు కదలలేని పరిస్థితి. అంబులెన్స్ వచ్చిన విషయాన్ని గ్రహించిన భద్రతా సిబ్బంది రోడ్డుపై నిలిపి ఉంచిన వాహనాలను తప్పించేందుకు దాదాపు 10 నిమిషాల సమయం పట్టింది. అంబులెన్స్ లో అస్వస్థతకు గురైన అతడి పరిస్థితి విషమించింది. కాన్వాయ్ వాహనాలు పక్కకు తీస్తున్న సమయంలో అంబులెన్స్ లోని సిబ్బంది రోగికి సపర్యలు చేస్తూనే ఉన్నారు. ఈ సందర్భంగా రోగి ప్రాణాలు కాపాడేందుకు సిపిఆర్ చేశారు. అయినా కూడా అతడు కోలుకోలేదు. రోడ్డుపై అడ్డంగా నిలిపి ఉంచిన డిప్యూటీ సీఎం కాన్వాయ్ వాహనాలు పక్కకు జరిపి దారి ఇవ్వడం ఆలస్యం కావడంతో అతను అంబులెన్స్ లోనే మృతి చెందాడు. అత్యవసర పరిస్థితిలో ఉన్న రోగిని సకాలంలో ఆసుపత్రికి తరలించి ఉంటే అతడు బతికేవాడని కుటుంబ సభ్యులు బోరున విలపించారు. చిలకలూరిపేట కొమ్మినేని ఆసుపత్రి నుంచి గుంటూరులోని శ్రేష్ఠ వైద్యశాలకు అంబులెన్స్ లో తీసుకెళ్తుండగా ఈ ఘటన జరిగింది. వాహనాలు అడ్డుపడకపోయి ఉంటే అతని ప్రాణాలు దక్కేవంటూ అంబులెన్స్ సిబ్బంది కూడా నిస్సహాయత వ్యక్తం చేశారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సామాన్య ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అధికారిక కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు, నాయకులు కాన్వాయ్లు వెళ్లేటప్పుడు సామాన్యులు ఇలా ఇబ్బందులు పడాల్సిందేనా అంటూ ఆగ్రహం వ్యక్తమవుతోంది. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.